ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో అస్సలు కంప్యూటర్ అలాగే ల్యాప్టాప్ రాని వాళ్ళ కోసం క్లాసెస్ చెప్తున్నాను. ఈ క్లాసెస్లో మౌస్ ఎలా యూస్ చేయాలి, కట్టు కాపీ పేస్ట్ ఆప్షన్స్ ఎలా యూస్ చేయాలి, అలాగే ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫోల్డర్కి రీనేమ్ ఎలా చేయాలి, ఇలాగా కంప్యూటర్కి సంబంధించిన చాలా టాపిక్స్ ఉంటాయి కదా. ఈ టాపిక్స్ అన్ని A to Z డీటెయిల్గా నేర్పిస్తాను. మీరు ఒకేలా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరినా ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా డీటెయిల్గా ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పరు. ఫస్ట్ నేను బేసిక్స్ దగ్గర నుంచి బిగిన్ చేసి అడ్వాన్స్డ్ తో ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా. ఈ కోర్స్ లో ఉన్న క్లాసెస్ అన్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారు అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు మీకు కంప్యూటర్ మీద ఫుల్ గ్రిప్ అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మౌస్ గురించి చెప్తున్నా. మనకి మౌస్ కి మొత్తం 3 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ మౌస్ బటన్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ మౌస్ బటన్ ఇది రైట్ సైడ్ ఉంటుంది, స్క్రోల్ వీల్ బటన్ ఇది వచ్చేటప్పటికి మధ్యలో ఉంటుంది. ఈ 3 బటన్స్ లో మనం మెయిన్ గా లెఫ్ట్ మౌస్ బటన్ యూస్ చేస్తాం. ఈ లెఫ్ట్ మౌస్ బటన్ అసలు ఎలా యూజ్ అవుద్ది, మనం ఇక్కడ ఉన్నది ఏదైనా సెలెక్ట్ చేయాలి అంటే 1 టైం క్లిక్ చేసాము అంటే సెలెక్ట్ అవుద్ది. సపోజ్ ఈ జేపీజీ ఫైల్ సెలెక్ట్ చేయాలనుకోండి, 1 టైం క్లిక్ చేశాను అంటే సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు మీరు డిలీట్ చేసుకోవాలి అంటే కీబోర్డ్ లో డిలీట్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ క్లిక్ చేశారు అంటే డిలీట్ అయిపోద్ది. మనం 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. అదే మీరు 2 టైమ్స్ క్లిక్ చేశారు అంటే ఓపెన్ అవుద్ది. మీకు అది ఒక ఫోల్డర్ కానీ, ఒక జేపీజీ ఫైల్ కానీ, ఒక వీడియో ఫైల్ కానీ, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అయినా మీరు 2 టైమ్స్ క్లిక్ చేయడం ఓపెన్ అయిపోద్ది. ఈ డెస్క్టాప్ మీద ఉన్నది ఏది ఓపెన్ చేయాలి అన్నా 2 టైమ్స్ క్లిక్ చేసాము అంటే ఓపెన్ అయిపోద్ది. దిస్ పీసీ ఉంది కదా, దిస్ పీసీలోకి వెళ్తున్నా, 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. అదే 2 టైమ్స్ క్లిక్ చేసాము అంటే దిస్ పీసీలోకి వెళ్ళా. నెక్స్ట్ ఈ డ్రైవ్ లోకి వెళ్తున్నా, డబుల్ క్లిక్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులోకి వెళ్తున్నా, డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు జేపీజీ ఫైల్స్, వీడియో ఫైల్స్, అలాగే నోట్ ప్యాడ్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ నేను ఒక వీడియో ప్లే చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, 2 టైమ్స్ క్లిక్ చేశాను అంటే నాకు వీడియో ప్లే అవుద్ది. క్లోజ్ చేస్తున్నా. అలాగే మనం ఏ ఫైల్ అయినా మూవ్ చేయాలి అంటే 1 టైం క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది కదా, లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన చోట డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అంటే అది ఆ ప్లేస్ లోకి మూవ్ అయిపోద్ది. ఇంకోసారి చెప్తున్నా, 1 టైం క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుద్ది. లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన ప్లేస్ లోకి రిలీజ్ చేయండి. లెఫ్ట్ మౌస్ బటన్ గురించి చూసారు కదా, 1 టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది, 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అదే మీరు రైట్ మౌస్ బటన్ ఇక్కడ ఏ ఫైల్ మీద అయినా, సపోజ్ ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చినాయి. మీరు కట్ చేసుకోవడానికి, కాపీ చేసుకోవడానికి, రీనేమ్ చేయడానికి, షేర్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అలాగే మనం ఓపెన్ చేద్దాం అనుకుంటే ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంటది. సపోజ్ ఇక్కడ ఒక వీడియో ఫైల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశాను అంటే ఓపెన్ విత్. ఇక్కడ మీడియా ప్లేయర్లన్నీ కనబడుతున్నాయి. ఎందుకని, అది వీడియో ఫైల్ కాబట్టి. అదే నేను నోట్ ప్యాడ్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అన్నాను అనుకోండి, ఇక్కడ నోట్ ప్యాడ్ కనబడుతుంది. నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేయడం నోట్ ప్యాడ్ లో ఓపెన్ అయిపోద్ది. అలాగే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ అన్నిటి గురించి డీటెయిల్ గా వచ్చే క్లాసెస్ లో చెప్తాను. లెఫ్ట్ మౌస్ బటన్ గురించి చూసాం, రైట్ మౌస్ బటన్ గురించి చూసాం. మనకి మధ్యలో స్క్రోల్ వీల్ బటన్ ఉంటుంది. ఇది అసలు ఎలా యూజ్ అవుద్ది అంటే, ఇక్కడ నేను యూట్యూబ్ లోకి వచ్చాను. ఇప్పుడు నేను స్క్రోల్ చేయాలనుకోండి, నాకు మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంది కదా, కిందకు మూవ్ చేశాను అంటే నాకు స్క్రోల్ అవుద్ది. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలనుకోండి, పైకి స్క్రోల్ చేస్తా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ఇమేజెస్ అన్ని చూడాలి అన్న మధ్యలో ఉన్న మౌస్ వీలే యూస్ చేస్తాం. మనం మౌస్ వీలే యూస్ చేయకల్లా మనకి రైట్ సైడ్ ఇక్కడ స్క్రోల్ బార్ ఉంటది, ఇక్కడైనా క్లిక్ చేసి పైకి కిందకి మూవ్ చేయొచ్చు. కానీ మనం మెయిన్ గా మధ్యలో ఉన్న స్క్రోల్ వీలే యూస్ చేస్తాం. మీరు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.